MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. శాంతి భద్రతలకి భంగం కలిగిస్తే సహించం, నేరస్తులని ఉపేక్షించబోమంటూ హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇక యోగా చేయాల్సిన అవసరాన్ని కూడా వివరించారు సీఎం. అనేకమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. బీ క్లియర్. వాట్ నాన్ సెన్స్. 3 years ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారాలు ఏంటి? కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టుకు గట్టేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదకు చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. నేనేమంటానంటే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. 9 districts ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబాయి కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. తిరుపతి కేంద్రంగా పెట్టుకుని రాయలసీమకు కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం. అది కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి ప్రణాళికలు తయారు చేస్తాం. మూడోది అమరావతి బేస్డ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. 21 వస్తున్నాయి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 21 వస్తున్నాయి. 2 గిన్నీస్ రికార్డ్స్ వస్తున్నాయి. గిన్నీస్ రికార్డ్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. అటు కాకుండా రికార్డ్స్ అయితే 21 అదనంగా వస్తున్నాయి. మొత్తం 23 రికార్డ్స్ వస్తున్నాయి, గ్లోబల్ రికార్డ్స్. వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? ఇమ్మీడియట్గా ఒక యోగా దాని పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.